నా బ్రీత్ ఉన్నంత వరకు సార్ని అయితే మర్చిపోండి డెఫినెట్ గా. హైగ్రీవ్ డోర్, హైగ్రీవ్ డోర్. వెరీ గుడ్. ఐ5 మా వాడు రిపీట్ చేయడానికి నేను 10 సార్లు పిలిస్తే మేమిద్దరము ఒక్కసారి పలికేవాడు, చూసేవాడు. సో ఆ 15 days తర్వాత వాడు 1 టైంకి మమ్మల్ని చూడడం స్టార్ట్ చేశాడు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే రిపిటేషను. స్పీచ్ థెరపీ సారే ఆశ్చర్యపోయారు యాక్చువల్గా. ఏమన్నారంటే మీ వాడు వద్దండి, ఫస్ట్ 2 థెరపీలు ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ తీసుకొని వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతే స్పీచ్ దగ్గర రండి, మీకు ఊరికి మనీ వేస్ట్ అవుతుంది అని ఆయన ఓపెన్గా చెప్పాడు 8 months తర్వాత. సో ఆ 15 days తర్వాత లేదు మీరు రోజు రండి, ఇంకా కావాలంటే నేను ఎక్స్ట్రా తీసుకొని మీకు చెప్తాను అన్నట్టు ఆయన చెప్పాడు అనమాట. మాకు 0 నుంచి 80%కి వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే. 1 టైంలో పలుకుతున్నాడు, రిపిటేషను ఫస్ట్ 5 times చేస్తే 1 time రిపీట్ చేసేవాడు. ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి, అంటే ఆఫ్టర్ 3 months తర్వాత 1 time రిపీట్ చేస్తున్నాడు. నేను ఇంతకుముందు మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ ఇయర్ ఎండ్కి అట్లీస్ట్ 1 word మాట్లాడితే చాలు అనే మా ఎక్స్పెక్టేషన్కి సార్ ఏం చేశారంటే 3 words నేను చెప్తే 3 words రిపీట్ చేస్తున్నాడు మాకు చెప్పడం. సో ఇది మాత్రం డ్రాస్టికల్ ఇంప్రూవ్మెంట్. నేను లైఫ్ లాంగ్ అట్లీస్ట్ నేను నా బ్రీత్ ఉన్నంత వరకు సార్ని అయితే మర్చిపోండి డెఫినెట్గా. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దీనికోసం నేను ఏమైనా చేయగలుగుతాను, సో సార్ కోసం. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోషం. థ్యాంక్ యూ.